యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. మన జీవన ప్రస్థానంలో మనకి 2 రకాల మనుషులు ఎదురుపడతా ఉంటారు. వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ కోసం మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు. మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు, క్లోజ్గా ఉన్నట్టు నటిస్తారు, మనమే సర్వస్వం అని చెప్తుంటారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం మనల్ని వాడుకుని వదిలేస్తారు. మనం తెలియక అదే నిజం అనుకుని వాళ్ళ అట్రాక్షన్లో పడిపోయి, వాళ్ళ ట్రాప్లో పడిపోయి, వాళ్ళకి సేవలు చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుని, మన రక్తాన్ని దారిపోసి వాళ్ళని డెవలప్ చేస్తాం. ఇది మొదటి రకం మనుషులు అనమాట. వాళ్ళ పని అయిపోయిన తర్వాత మనం పూర్తిగా వదిలేస్తారు. మన ధ్యాస కూడా వాళ్ళకుండదు. ఏదో జన్మలో ఎప్పుడో కలిసాం, వాళ్ళతో మనకు అసలు పరిచయం లేదు, మనం ఎవరో అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి రకాల మనుషుల్ని ఫస్ట్ మనకి కొంచెం గ్రహించంగానే అక్కడికక్కడే వదిలేయాలి. వాళ్ళ ప్రభావంలో పడి, వాళ్ళ ప్రలోభాల్లో పడి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలా వేస్ట్ చేసుకోవద్దు. ఇంకో రెండో రకం వ్యక్తులు, వీళ్ళు మన కోసమే ఉంటారు, మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు మన ప్రయత్నంలో, మన లక్ష్యాల్లో వాళ్ళ వంతు సహకారం అందిస్తారు. మనం ఎప్పుడు నిరుత్సాహపడితే మనకి సపోర్ట్ చేస్తూ, మనకి కొత్త ఉతమిస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నష్టపోయినా సరే మన కోసమే ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మనం మోసం చేయకూడదు. అంటే మన కోసం వాళ్ళు త్యాగం చేసి, వాళ్ళ జీవితాలను పక్కన పెట్టి వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో త్యాగాలు చేయకుండా వాళ్ళకి మంచి జరగాలి, మనకి మంచి జరగాలి, వాళ్ళు జీవితంలో సక్సెస్ సాధించాలి, వాళ్ళు జీవితంలో విన్ అవ్వాలి, మనము విన్ అవ్వాలి. అలాంటి రెండో రకం వ్యక్తుల్ని జీవితాంతం వదలకండి. మనకు కనుక అలాంటి వాళ్ళు దొరికితే, నలుగురు దొరికినా, 2 దొరికినా జీవితాంతం వాళ్ళతో ఉండండి. చిన్న చిన్న తప్పులునే అయితే చూపించొద్దు. ఈ రెండో రకం వ్యక్తులు మన కోసం త్యాగం చేస్తూ వాళ్ళ జీవితం ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని అలా జీవితం త్యాగం చేయనీకండి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళ సక్సెస్లో కూడా మీరు తోడుండండి. ఈ రెండో రకం వ్యక్తిని జీవితాంతం వదిలేయద్దు. సో ఈ 2 రకాల వ్యక్తులు ఎవరు మీకు కావాలో తెలుసుకోండి. కానీ 99% మంది అర్థం కాక మొదటి రకం వ్యక్తులనే అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతోనే ఉంటారు. కానీ ఈ తప్పులు రిపీట్ చేయకుండా మన కోసం ఎవరు ఉంటారో వాళ్ళ కోసం వెతుకుంటూ వెళ్ళండి.